ओम शांति। ब्रह्मा बाबा की जीवन कहानी। గురుకే ప్రతి అత్యంత శ్రద్ధ. బ్రహ్మ బాబాకి గురువుల పైన ఎంత శ్రద్ధ ఉండేది అనే కాన్సెప్ట్ పైన ఈ రోజు మనం తెలుసుకుందాం. उन दिनों दादा की अपनी गुरु में भावना बहुत थी. एक बार गुरु अपनी बहुत बड़ी शिष्य मंडली लेकर उसके यहाँ आए. दादा ने बहुत ही आदर से उसका स्वागत किया. उसमें गुरु भक्ति इतना थी, उन्होंने गुलाब जल की बोतल से यह पेटियां मंगाई. प्रता यह सोए देने काल गुरु का चैस गुह्य से जाने में बहुत बड़ा खूब गुलाब जल चिढ़ाया था. दादा अपनी की हाथ में वहां एक बोतल गुलाब जल चढ़ती आई अगरबत्ती की जगह आते हैं. దాదా లేఖరాజ్కి గురువుల పైన ఎంత శ్రద్ధ ఉండేది అనే ఒక ఎగ్జాంపుల్ ఈ రోజు మనం తెలుసుకుంటే, ఆ రోజుల్లో దాదాకి తన గురువు భావన ఎంత ఉండేది అంటే, ఒకసారి గురువు తన అన్ని శిష్య మండలి శిష్యులందరినీ తీసుకొని అక్కడికి వచ్చారు, తన దగ్గరికి వచ్చారు. దాదా వారికి ఎంత అంగరంగ వైభవంగా స్వాగతం చేశారు అంటే, రోజ్ వాటర్ ఉంటాయి కదా, రోజ్ వాటర్ మొత్తం బాటిల్ అంతా నింపేసి, ఆ బాటిల్ నుంచి వచ్చే సువాసనతో ఆ రోజ్ వాటర్ ప్రతి ఒక్కరి పైన చల్లుతూ, ప్రతి ఒక్కరి పైన గులాబీ రెక్కలను చల్లుతూ ఆ శిష్యులందరికీ గురువుకి స్వాగతం చెప్పారు. అది ఎంతటి సువాసన వస్తుందంటే, రోజ్ వాటర్, రోజ్ పెటల్స్ తో మరియు అగరబత్తిని కూడా వెలిగించారు. उन्हें गुरु के आराम की बहुत ध्यान रहता था. कहीं आवारा कुत्ते और आवारा गुरु की आराम से एकांत में कलम डाले हैं विशेषता अवतार रखते थे. आम और मौसम ना होने के कारण बाजार से 4 रुपया का एक आम मिलता है, तो गुरु के लिए आम ले आया. గురువుకి ఆరామం, విశ్రాంతి కోసం ఎన్ని ఏర్పాట్లు ఎంతో ధ్యాసతో చేసేవారు. చాలా సౌకర్యాలను పెట్టేవారు. గురువు ఏకాంతంలో కూర్చున్నప్పుడు ఎలాంటి సౌండ్స్ రాకుండా, ఏదైనా వీధిలో సౌండ్స్ వస్తూ ఉంటే వాటిని కూడా సౌండ్స్ రాకుండా సౌకర్యాలు పెట్టేవారు. అది మ్యాంగో సీజన్ కాకపోయినా అప్పట్లో 1 రూపాయికి 4 రూపాయలకి ఒక మ్యాంగో వచ్చేది. మ్యాంగో సీజన్ కాకపోతే 4 రూపాయలు పెట్టి కూడా గురువుకి మ్యాంగోస్ తీసుకొని వచ్చారు. वे गुरु की हर आज्ञा हर हालत में शिरोधार मानते थे. एक बार की बात है, दादा के पोते का नामकरण संस्कार होना था. सायंकाल सब बड़े बड़े व्यक्तियां भेजा था. अचानक ही गुरु का तार आया कि तुरंत आओ. दादा ने जसोदा जी से कहा कि तुरंत कपड़े निकालो और ड्राइवर को बुलाओ क्योंकि मुझे जाना है. जसोदा दी बोला, इस अवसर पर कैसे जा सकते हैं? दादा बोला, सुनो, गुरु का बुलावा गया है, मैं जाना चाहिए. काल आए तो क्या हम उसे ऐसा रखकर रोक सकता है? आज हमारे पोते का नामकरण है. दादा इतना कहकर अंदर चले गए हैं. अब हम क्या करते? उसी समय सभी मित्रों का फोन करके बताया. दादे को किसी कारण से बाहर जाना पड़े. दादे को गुरु ने इसलिए बुलाया था कि 10,000 रुपया चाहिए थे, क्योंकि उसके किसी शिष्य के सट्टे में घाटा पड़ गया था. ఒకసారి దాదా గురువులను ఎంత ఆజ్ఞను పాటిస్తారు అనేది ఒక ఎగ్జాంపుల్ చూస్తే, దాదా యొక్క మనవడి నామకరణ ఈవెంట్ అనేది స్కెడ్యూల్ అయ్యింది. ఆ రోజు ఈవినింగ్ మనవడి నామకరణ ఫంక్షన్ ఉంది. అందరూ రిలేటివ్స్ కూడా రాబోతున్నారు. దాదా కూడా రెడీ అయిపోయారు. ఆ టైంలో ఒక గురువు నుంచి దాదాకి కాల్ వచ్చింది, నువ్వు వెంటనే నా దగ్గరికి రాగలవా అని. వెంటనే దాదా తన వైఫ్ జసోదా మాత దగ్గరికి వెళ్ళేసి, నేను బయటకి వెళ్ళాలి, నా గురువు నుంచి నాకు కాల్ వచ్చింది అంటే, జసోదా కూడా అన్నారు, రేపు వెళ్ళొచ్చు కదా, ఇంతమంది రిలేటివ్స్ ఇప్పుడు ఇంటికి రాబోతున్నారంటే అందరికీ ఫోన్ చేసేసి చెప్పేసేయి, నేను ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను,
ఆ ఈవెంట్ ని క్యాన్సిల్ చేసేయని. వెంటనే జసోద అందరికి కాల్ చేసి ఈవెంట్ ని క్యాన్సిల్ కూడా చేశారు. తీరా గురువు ఎందుకు పిలిచారు అంటే, ఆ గురువు ఒక 10,000 వేరే శిష్యుడికి నువ్వు ఇవ్వగలవా, తన వ్యాపారంలో చాలా నష్టపోయారు అని ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి దాదాని పిలిపించారు. ఆబ్వియస్ గా దాదా ఏం చేశారు, ఆ గురువుకి ఆజ్ఞను ఉల్లంఘన చేయరు కాబట్టి వెంటనే వారి ఇన్స్ట్రక్షన్ తో వారికి ఎలాంటి డబ్బులు కావాలో అది ఇచ్చేశారు. దాత స్వభావం ఏంటి? సదా ఇచ్చే స్వభావం. వారి దగ్గర ఎలాంటి రకమైన వారు వచ్చినా కూడా దాదా వారికి ఇవ్వాలి అని అనుకుంటారు. వారి వ్యాపారంలో తన చెయ్యి ఎప్పుడు ఇచ్చే చెయ్యిగా ఉంది. తను నిష్కామంగా ఎదుటి వ్యక్తి నుంచి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ తీసుకోకుండా వారు ఇచ్చేవారు. వారి జీవితపు కలే ఇస్తూ ఉండడం. దాంతో పాటు ఎంతమంది నుంచి బ్లెస్సింగ్స్ కూడా వారు తీసుకున్నారు. ఎంతో పండితులకి వారు దానం చేశారు. వారు సదా పరోపకారిగా అయి ప్రతి ఒక్కరికి సహయోగాన్ని ఇవ్వడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఇది దాదా లేఖరాజ్ యొక్క క్వాలిటీ. సో ఈ రోజు మనం ఈ ఎపిసోడ్ లో దాదా దగ్గర ఉన్న క్వాలిటీ ఏం తెలుసుకున్నాం? సహయోగాన్ని ఇవ్వడం. ఎలాంటి వారైనా కానీ వారి లైఫ్ లో నేను సహయోగాన్ని ఇస్తూ ఉంటాను, వారికి హెల్ప్ చేస్తూ ఉంటాను, నిష్కామ సేవాదారిగా ఉంటాను. దాదా నుంచి ఈ అట్రిబ్యూట్ మనం ఈరోజు తీసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకే. ఓం శాంతి.